రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ముద్దు పేరు మాత్రం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్. అంటే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఏదో రూపురేఖలు మార్చేసేటువంటి ఎత్తిపోతలు అనేటువంటి అపోహ కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే దగ్గరగా 20 టీఎంసీల నీరు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం లేనిటువంటి ఎత్తిపోతలు ఇది. ఈవేళ ప్రభుత్వ ధనం అంతా కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు నిరూపీయంగా ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రోజు అమరావతిలో నీరు ఎత్తి తోడిపోసేటటువంటి ఎత్తిపోతలకి రాయలసీమ ఎత్తిపోతలకి తేడా తెలియదా మిస్టర్ డ్రామానాయుడు? నువ్వు ఎలా ఇరిగేషన్ మంత్రి అయ్యావు? రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రయోజనం లేదా? అమరావతిలో పొలాల్లో నీళ్ళు ఎత్తి తోడిపోసే పథకం వల్ల ఉపయోగం ఉందా? ఈ అమరావతి ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి అనుకుంటున్నావేంటి? రాయలసీమ ఎత్తిపోతల వల్ల రాయలసీమలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది, ఏదైతే లక్షలాది మంది ప్రజలకి తాగునీరు అందుతుంది. శ్రీశైలంలో 800 అడుగుల నీటి నుంచే తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు. నువ్వు చూడండి, గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించేలాగా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు చేసింది. మరి 990 కోట్లు ఖర్చు చేశారుగా, కనపడుతున్నాయిగా పనులు. మరి మీరు 18 నెలలుగా 19 నెలలు ఈ 19 నెలలుగా అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోశారు. ఎవరికన్నా ₹1 ఉపయోగం జరిగిందా? అమరావతి ఎత్తిపోతలు వేరు, రాయలసీమ ఎత్తిపోతలు వేరు మిస్టర్ డ్రామానాయుడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా.